మందుబాటి అంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తారా? ఎవడో కూడా బకరా కానీ ఏంటే మళ్ళీ టాబ్లెట్లా? ఇక నా వల్ల కాదే, చచ్చిపో. మళ్ళీ ఏమైందమ్మా జీ? టాబ్లెట్లు అంట. ఆ డాక్టర్ మళ్ళీ టాబ్లెట్లు రాశాడు సార్. ఇక అమ్మ కోసం అమ్ముకోవడానికి నా దగ్గర ఏమీ లేదు సార్. నేను ఏమైనా సెక్రటేరియట్లో పనిచేస్తున్నానా? సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాను. పోతే పోనోడు సార్ ముసలిది. ఇది పట్టుకో. ఎంత అవుతుందంట? 1500 అంట సార్. ఫుల్ బొట్లు వచ్చేస్తుంది. ఇందా సార్ మీరు దేవుడు. ఆపమ్మా జీ. నువ్వు అడిగినప్పుడెల్లా నిజమో కాదో తెలుసుకోకుండా డబ్బులు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అక్కడ అమ్మ కాబట్టి, నాకు అమ్మ లేదు కాబట్టి. జాగ్రత్త. సార్ రాంబాబు గారు, మీ బాధ్యత ఎలాగ మోయలేను, కనీసం బ్రీఫ్ కేసునైనా మోయినవండి సార్. తప్పండి. మీరు బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్, నాకు కాదు. ఏంటో మీ మంచితనం. సెకండ్ రేస్ కన్నా ఎలగలమా? వెళ్తున్నాగా. జుప్తాడు గారు, రోజు పొద్దున్నే రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ రేపు పొద్దున్న సంతకం పెట్టే వరకు కనిపించట్లేదు. రిజిస్టర్లో మీ సంతకం ఉంటుంది కానీ రికవరీలో రిజల్ట్ ఉండట్లేదండి. నాకేమో హెడ్ ఆఫీస్ నుంచి మెయిల్స్ మీద మెయిల్స్ పెడుతున్నారు. మీకు మెయిల్స్ మీద మెయిల్స్ వస్తున్నాయి సార్, నాకు ఫైల్స్ మీద ఫైల్స్ వస్తున్నాయి సార్. బండి మీద తిరగలేక. అయ్యో, మన దగ్గర కార్కి బైక్కి లోన్ తీసుకున్న వాళ్ళు ఎవరు ఎలా ఉండట్లేదు సార్, బయట తిరుగుతున్నారు సార్. రికవరీ చేయడం చాలా కష్టంగా ఉంది సార్. అమ్మో స్టార్ట్ అయిపోతుంది. సాయంత్రం లోపు రికవరీ చేసేస్తాను సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. వచ్చినాయి. రజనీ గారు, ఆ పేపర్లు తర్వాత సర్దుకొచ్చండి, ముందు బయట సర్దుకోండి. అయినా మీరేంటి రాబాబు గారు, మీకు ఎన్నిసార్లు చెప్పాలి? ఆవిడ పేరు విఏ రజనీ అండి, వర్జనీ కాదు. రెండూ కలిపితే అదే కదా సార్. కలపడంలో ఉన్న ఆనందం విడదీస్తే ఏముంటుంది చెప్పండి. అవునండి, మీరేంటి రాత్రి అన్నిసార్లు ఫోన్ చేశారు? మీ ఇంటికి వద్దామని. మా ఇంటికా? ఎందుకు? ఆడిట్ ఫైల్స్లో లాట్ ఆఫ్ డౌట్స్. ఆ ఫైల్స్ మీకు చూపిద్దామని. అవేవో నా క్యాబిన్ పంపించండి, నేను చూస్తాను. అకౌంట్స్ మాత్రమేనా? వెళ్ళిపోయాడు, అకౌంట్ క్లోజ్ చేయి. అవును, నాకు ఇల్లుంది, సెల్ ఉంది, నేను గుర్తుకు రాలేదా? అన్నీ ఉన్నాయి, కరెక్ట్ అడ్రస్సే లేదు. సార్, మదర్ తెరిసా ఫాదర్ వచ్చారండి. ఏంటి? అదే మొన్న చెప్పాను కదా, ఆవిడ ఫాదర్ లాంటి వారు ఉన్నారని. ఓహో, రమ్మనండి. ఓకే సార్. సార్, మిమ్మల్ని రమ్మంటున్నారండి. నమస్కారం బాబు. నమస్కారం అండి, కూర్చోండి. మాది కుత్బుల్లాపూర్. అక్కడ బ్యాంక్ ఉన్నా ఇక్కడికే ఎందుకు వచ్చానో తెలుసా? మీ మంచితనం గురించి విని. చెప్పండి, ఏం కావాలి? మా ఏరియాలో ఒకప్పుడు మంచినీటితో చెరువు నిండుగా ఉండేది, కానీ ఇప్పుడు అది ఎండిపోయింది. కన్నీటితో దాహం తీర్చుకోవాల్సిన పరిస్థితి మాది. అందుకే చెరువును బాగు చేయించి మంచినీళ్లతో మళ్ళీ నింపాలనుకుంటున్నాను. దానికి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు అవుతుంది అంటున్నారు. మీరు లోనిచ్చి మా మంచినీటి లోటును తీర్చాలి. మీకు చేతులెత్తి దండం పెడతాను. అయ్యో, మీరు పెద్దవారు. ఇదిగోండి సార్ నా ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి మీరు తనఖా పెట్టాలి. ఆల్రెడీ చెక్ చేశాను సార్, 2 కోట్లు విలువ ఉంది. కళ్ళు మూసుకుని 1 కోటి ఇచ్చేయచ్చు. సొంత వాళ్ళకి ఆపదొచ్చినా పట్టించుకొని ఈ రోజుల్లో అప్పు చేసి మరీ 10 మందికి సాయం చేద్దాం అనుకుంటున్నారు. మీ లోన్ ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేస్తాను. మీరు చల్లగా ఉండాలి. ఉంటాను బాబు. హలో హలో ఆగండి, హలో ఆగండి. ఏంటి నా బండి వేసుకొచ్చావు? రేయ్, ఆ ఓలా క్యాబ్ డబ్బులు ఎంత? ఫాలో అయిందా? వద్దంట, వచ్చాయి. ఓకే అన్ని బాగుంటాయి. బాటికి అమెరికాలో ఇలాంటి కార్లో తిరుగుతూ ఉండేవాళ్ళు మావా. ఆల్రెడీ కాలిపోయి ఉంది, తొక్కి చంపేస్తాను. మామా ఫేస్బుక్ లో ప్రొఫైల్ పిక్ అప్లోడ్ చేసి చాలా రోజులైంది. ఒక ఫోటో దివా ప్లీజ్. సరే సావు. చాలే ఆపు. ఎలా ఉన్నాను రా? బాగానే ఉన్నావు కానీ నువ్వేంట్రా టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికో బయలుదేరావు? నా గర్ల్ ఫ్రెండ్కి పెళ్లి కుదిరిందిరా. ఫస్ట్ కార్డ్ నాకే ఇచ్చింది. కాక్టైల్ పార్టీ ఉంటే వెళ్తున్నాను. పెళ్ళంటున్నావు, మరి నువ్వేంట్రా అంత హ్యాపీగా ఉన్నావు? నువ్వే అన్నావు కదరా,
చివరి ముడి పడేంత వరకు ఛాన్స్ ఉందని ట్రై చేస్తున్నాను. మనం ఏం చెప్పాం వీడికేం అర్థమైందిరా? అవును, నువ్వేంటంత డల్గా ఉన్నావు? మరి సిబిఐ వాళ్ళు వచ్చి లాకర్స్ ఇచ్చేస్తే డల్లగొండగా ఎలా ఉంటాడా? లాకర్ రూమ్ సీల్ వేస్తే నువ్వెందుకు నా డల్ అవుతావు? డబ్బంతా లాకర్లో ఉంటే బ్యాంక్ నెల రన్ చేస్తాం. నువ్వు వరి అవ్వాల్సింది లాకర్ గురించి కాదురా, నా జాబ్ గురించి. ఇంకా 4 రోజులు టైం ఉంది. ఈలోగా చెరువు పేరు చెప్పి లోన్ తీసుకొని యాది దగ్గర లోన్ తిరిగి కట్టించకపోతే నా జాబే కాదురా, నేనే జైలుకు వెళ్ళిపోతాను. యాదిగాడి గురించి భలే యాద్ చేసావురా. నువ్వేం టెన్షన్ పడకుండా వెళ్ళి పార్టీ చేసుకో. యాదిగాడి దగ్గర రేపు నేను వసూలు చేస్తాగా. థ్యాంక్స్ రా. బాటల్స్ అయితే లెక్క కరెక్ట్గా ఉంటుంది. ఈ ట్యాంకర్ లేదువా? ఇప్పుడు ఎన్ని గణం అయితే మొత్తం? సార్ మీ పార్టీ అయ్యేలోపు ఓ 4-5 అవుతాయి సార్. 4-5? హలో, గిట్లయితే నా బిల్లు గుల్ అవుతుంది. సప్పుడక్క బకెట్ల నీళ్ళు తీసుకొచ్చి పైకి వెళ్ళి మొత్తం నింపేశాయి. సార్ ఇవి బీర్ ట్యాంకులు. చెంచా అంత మందుల లోట అంత నీళ్ళు కలిపి నాకు కాక్టైల్ అని అమ్మతలేరా మీరు? కలిపేసాయి మొత్తం. ఓకే సార్. హే ఓబ్లేష్, పిలిచావంట? బేబీ కాల్ మీ ఓబు. ఓబు ఓకే. ఐ వాంట్ యూ టు మీట్ మై చెడ్డి బడి ఫ్రెండ్స్. డల్లాస్ దాసు, Hi. హాయ్. వాషింగ్టన్ వాసు, బోస్టన్ బోసు. హాయ్. బ్యాంక్ మేనేజర్ లవ్ కుమార్. హాయ్. Hi. మీ దోస్తా? నా కస్టమర్. అరే రిలాక్స్ బై, మా ఫియాన్స్ ఒక మ్యారేజ్ బ్యూరో నడుపుతుంది. ఆ క్లయింట్ సమజైందా? నువ్వెందుకు వచ్చా? నువ్వేగా కార్డిచ్చావు. బ్రో నీ మ్యారేజ్ ఫిక్స్ చేసిందా? అది బేసిక్ ఏం జరిగిందంటేనండి, నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను పదా. ప్రియా 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 ఏమైంది? కమ్సు. కెన్ యూ గెట్ మీ డ్రింక్ ప్లీజ్? ఇందాకేదో చెప్తున్నావు కదా భయ్య, నేను ఏం లేదు సరిగ్గా. ప్రియా నాకు మంచి సంబంధం సెట్ చేసిందండి. కార్డియానికి వచ్చినావా? లేదండి, మరి? ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయింది. ఓ ఐఎమ్ సో సారీ మ్యాన్. ఎట్లా? అంటే ఎంగేజ్మెంట్ రోజు ప్రపోజ్ చేశానని క్యాన్సిల్ చేశారండి. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు అక్కడ. వెళ్దాం పద. లుక్ ఎట్ దిస్ ఇన్నోసెంట్ ఫేస్. ఎంగేజ్మెంట్ దినం నాడు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే పోయి హగ్ చేసుకొని ముద్దు పెట్టుకుంటారు. క్యాన్సిల్ చేసిందట. ఏడ దొరుకుతానికి దేడి. అయ్యో, ఆ అమ్మాయిని అలా తిట్టకండి. నేను ప్రపోజ్ చేసింది ప్రియకే. వన్ సైడ్ లవ్. నువ్వు లైట్ తీసుకో పద. ప్రియా ఒక నువ్వు వెళ్ళిపో. ప్రియా మళ్ళీనా? వాడు చెప్పిన దానికి త్వరగా రా. ఏయ్, ఈ ఓపుగాడు యుఎస్ వెళ్లే ముందు పెద్ద తోపు. మా ఫియాన్సీ డప్పు కొట్టి మరి చెప్పింది కదా వన్ సైడ్ లవ్ అని. ఈ పిచ్చి పిచ్చి చెక్కలన్నీ మానేసి ట్రై చేసుడు మానే. అయ్యో, చివరి ముడి పడే వరకు అవకాశం ఉందండి. ట్రై చేయకుండా ఎలా ఉండమంటారు? ఓబు, ఏంద్రా పద, మీరు? నా ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాను. ఏ చల్తి నీ బొక్కల ఫ్రెండ్స్ నా కోసం వచ్చిరా? కళ్ళు తాగి తొక్కు నాకే మొక్కలు వీళ్ళంతా. పుక్కట్ల మందు దొరుకుతుంది టింగ్ టింగ్ అని వచ్చిర్రు. ఏదో పెద్ద సానే సాయన వచ్చాడు బిల్ల పెందుకు పొద్దుగొలసింది. ప్రియా నీతో ఒక్కసారి మాట్లాడా? ఇటు సూరు చేసిండు భయ్ మళ్ళా. ప్రియా, ఆ రోజు పెళ్లి కూతురికి నా గురించి చెప్పినవన్నీ తనకి నేను నచ్చాలని చెప్పావా, లేదా నాలో నీకు నచ్చినవి చెప్పావా? ఒక్కసారి ఆలోచించు ప్రియా. మావాడు వస్తున్నాడు ఏంటి ఇక్కడికి? వాడికి భయపడుతున్నావేంటి? వాడు ఇంతకు ముందులా లేడన్నా, అప్గ్రేడ్ అయిన ఐఫోన్లో ఉన్నాడు. ఏంటి సాయం ఇది? మా బండి పట్టుకొచ్చావు? కొట్టుకురాలేదు స్వామి, ఇక్కడ ఉండే కొంతమంది కుమ్మేద్దామని బాబాయ్ గారు సాయం తీసుకున్నాను. షిరిడీలో పెద్ద అడిగాని చెప్పండి. బాయ్. రాంబాబు, చెరువు కాడ నువ్వేం చేస్తున్నా? అది చెంపేసుకొచ్చావా? చి ఏంట్రా బ్యాంకు మళ్ళొచ్చావేంటి? సండే కదా, మంచి చేపలు వేసుకెళ్దామని వచ్చా. రేయ్, చెరువులోకి వానపాము వచ్చింది, తినేసి పందూసుకోండ్రా. ఇదిగో ₹1. కోటే, మనకు కావాల్సింది 3 కదా. ప్లాన్ బి. నేను వచ్చింది తీసుకోవడానికి కాదు, ఇవ్వడానికి. వద్దన్నా. ఇంతకి ఏం ఇవ్వడానికి వచ్చావు? ఇదిగో ఈ నెల్లి పకోడీ తీసుకురామను. ఏంటి నేను తేవాలా? పకోడీ తెస్తున్నా. అన్న చెప్పన్నా. లోపలికి రానా బంగారం. దా. లవ్ కుమార్ అన్న,
మ్యాటర్ ఇప్పుడు అర్థమైంది. నీ కెపాసిటీ అంటూ తెలిసింది. మేనేజర్గా నువ్వు 5 కోట్ల దాకా లోన్ ఇవ్వచ్చన్నమాట. అనవసరంగా ఆ పకోడీగాన్ని నమ్ముకుని ₹1,00,00,000 సరిపెట్టుకున్నాను. సరే, సర్లే, నీ 30% నీకు ఇస్తా. ఈ రోజు నుంచి మనిద్దరం పార్ట్నర్స్. హలో పటేల్ సాబ్. హాంజీ. ఏంటి మళ్ళీనా? ఓ షిట్. ఏంటి పెద్ద ఇండిషన్ తీసేసుకున్నారా? ఇంకా ఇండిషన్ తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తాంలేండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు ఫోన్ చేసింది ఉత్తమ్ పటేల్. హెబ్బా పటేల్ అన్న ఆర్బీఐ ఆఫీసర్. ఏంటంట రేపు రాత్రి నుంచి ₹2,000 నోట్లు కూడా బ్యాన్ చేయబోతున్నారంట. నేను అలాగే షాక్ అయ్యలే. నిన్న బ్యాంక్ ₹5,000 నోటు శాంపుల్ వచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది పార్ట్నర్. కానీ అది ఇంత త్వరగా అమలు పరుస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 5,000 నోటా? ఏది? Yes. You want to see? I will show you it. ఇంత పెద్దగా ఉంది పార్ట్నర్. ₹5,000 నోటే ఆ మాత్రం ఉండదు. పక్కన. ఏ పార్ట్నర్, ప్లీజ్ ప్లీజ్, నా దగ్గర 2,000 నోట్లు చాలా ఉన్నాయి. నాకు హెల్ప్ చేయి ప్లీజ్ 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 ప్లీజ్. నువ్వు పిసుకుడా? ఓకే. 5 కోట్లు. బాయ్. 2 రోజుల్లో మొత్తం మార్చేస్తా. పార్ట్నర్, వెళ్లే ముందు ఒకసారి ₹5,000 Oh shit. You want? Keep it. దీన్ని జాగ్రత్తగా మడిచి పెట్టుకుంటాడు. Oh God bless you. ఫస్ట్ 5,000 నోట్లు. ఏంది 10 లక్షలా? అంతగానే మీద దగ్గర మీరు సార్ అందుకే 10,000 డిస్కౌంట్ కూడా ఇచ్చాం సార్. ఏందా ఇచ్చే డిస్కౌంట్? బిల్ ఏమో వెనిస్ లక్కున్నా, నీ డిస్కౌంట్ పినిస్ లక్కున్నది. అసలు మిమ్మల్ని కళ్ళు కాంపౌండ్ తీసుకోవాలరా? తాతరమ్మంటుండ్రా? ఈయన ఎప్పుడు పిలుస్తాడో దేవుడు పైకి. ఈ తీసుకపోయి గీకేసి వచ్చాయి. ఓకేరా. నువ్వు బాగా చదువుకోవాలి, ఓకేనా? ఏం పిలిచినావంట? అందరూ ఇక్కడుంటే నువ్వు అక్కడేం చేస్తున్నావురా? ఇగో గీ ముచ్చట్లు చెప్పి నేను యూఎస్ నుంచి తీసుకొచ్చాను. నా మాటిని ప్రియాని వాళ్ళ కాందాన్ని మొత్తం ఆడికి తీసుకొచ్చుంటే ఖర్చు లేకుండా పెళ్ళేయడిది. ఇప్పుడు చూడు, పార్టీ ఇచ్చినట్లేదు, పార్టీకి ఫండ్ ఇచ్చినట్టుంది. బిల్లు గురించి కాదురా, పెళ్లి చేసుకోబోయే ఆ అమ్మాయి గురించి ఆలోచించు. నువ్వు వచ్చి ఇన్ని రోజులైంది, ప్రియ గురించి నువ్వేం అర్థం చేసుకున్నావురా? ఓ మస్తుగానే అర్థం చేసుకున్నాం తీ. ప్రియా అంటే ప్రియా పచ్చడి లెక్క. ప్రియా ఆవకాయలక కారంగా ఉంటుంది, నిమ్మకాయలక పొల్లగా ఉంటుంది, అల్లం లెక్క తీపిగా ఉంటుంది, ఉసిరికాయలక్క ఉగరుగుంటుంది. అమీర్పేటలో అయినా దొరుకుతుంది, అమెరికాలో అయినా దొరుకుతుంది. ప్రియల గురించి చెప్పరా అంటే పత్తాళ్ళ గురించి చెప్తావేంట్రా? సార్, ప్రియా ఇష్టాలు అలవాట్లు చాలా సింపుల్గా ఉంటాయి. మళ్ళీ వచ్చిండాడు. తన కాఫీ అంటే చాలా ఇష్టం. సంతోషం వచ్చినా కోపం వచ్చినా ఎక్కువగా తాగేస్తుంది. తనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ, ఓపిక కూడా ఎక్కువే. తన కెరియర్ కంటే ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది సార్. అందుకే అమెరికాలో జాబ్ వచ్చినా వాళ్ళ నాన్న బిజినెస్ చూసుకుంటూ ఇక్కడే ఉండిపోయింది. ఇప్పుడు కూడా అదే తండ్రి కోసం సార్ ఈ అమెరికా సంబంధం చేసుకుని వెళ్ళిపోబోతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రియ ఎక్కడుంటే అక్కడ సందడిగా ఉంటుంది, తను మనతో ఉంటే పండగలా ఉంటుంది. ఇంతకీ నువ్వెవరు? తన్ని ప్రేమించిన వాడిని. లైట్ తీసుకో, ఇంకా 1 సైడ్ లోవే. రై, నువ్వంటే ఇష్టం లేదని నా కూతురు ఎన్నిసార్లు చెప్పినా సిగ్గు లేకుండా ఏం మొహం పెట్టుకుని వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. ఎగ్జాక్ట్లీ సార్, నాకు అదే అర్థం కావట్లేదు. నేను ప్రపోజ్ చేసిన దగ్గర నుంచి కనబడినప్పుడల్లా వెళ్ళిపోమంటుందే తప్ప మీరన్నట్టు నేనంటే ఇష్టం లేదని ఎప్పుడు చెప్పలేదు సార్. ఒక్కసారి అలా చెప్పమని చెప్పండి సార్, జీవితంలో మళ్ళీ మీకు కనబడను. ఏంటో నీకు చెప్పేది? ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపో. చూసారా సార్, ఇప్పుడు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటుందే తప్ప నేనంటే ఇష్టం లేదని చెప్పట్లేదు. అందరికీ లైఫ్ పార్ట్నర్స్ని వెతికే నువ్వు నీ జీవితంలో మాత్రం ఆ పర్ఫెక్షన్ మిస్ అవుతుంది ప్రియా.
సగం దోశ ఇచ్చావేంటి? హాఫ్ కాదు, నా హార్ట్. ప్రియా, నువ్వేంటి ఇక్కడ? నువ్వే అన్నావు కదా నా లైఫ్ పార్ట్నర్ విషయంలో పర్ఫెక్షన్ మిస్ అవ్వద్దని. అందుకే మా నాన్నకి ఎదురు చెప్పి మరీ నా మనసులో మాట చెప్పేశా. ఏమని? ముద్దు నాకు నీ మీద ట్రింగ్ ట్రింగ్ అని. కాఫీ? ఇప్పటికే 20 తాగాను. ఎన్నింటికి వస్తానన్నావు, ఎన్నింటికి వచ్చా, ఎన్ని కాల్స్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను. సారీ ప్రియా, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ కదా, సో బ్యాంక్లో అకౌంట్లన్నీ చెక్ చేసుకొని వచ్చేసరికి మన జర్నీ కూడా ఈ రోజుతో ఎండ్ అవుతుందని చెప్పడానికి వెయిట్ చేస్తున్నాను. అది కాదు చెప్పాను, వెళ్ళిపోతున్నాను, బాయ్. ప్రియా. ప్రియా, ఈ ఒక్కసారికి. ఒక్కసారి ఎన్నిసార్లు చెప్తావు? ప్రియా, అందరూ మనల్ని చూస్తున్నారు. చూడండి, నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నావో ప్రతి ఎదవకి తెలియాలి. హలో మేడం, ఏంటి ఇందాకటి నుంచి ఓ లేట్ లేట్ అని అమాయకుడిని పట్టుకుని టార్చర్ పెడుతున్నారు? అయినా లవర్స్ అన్నాక ఆ మాత్రం అడ్జస్ట్మెంట్ ఉండాలండి. హే కాలపత్తర్, మేం లవ్వర్స్ అని నీకెవరు చెప్పారు? హీస్ మై కస్టమర్. కస్టమరా? కంగారు పడకండి, తనది శుభమస్తు మ్యారేజ్ బ్యూరో. నా పెళ్లి బాధ్యతలు తన చేతిలో పెట్టాను. అర్థమైందిగా, నీ పని నువ్వు చూసుకో. అది కాదు ప్రియా, ఒక్కసారి నేను చెప్పేది ఏది కాదు? మా నాన్న మ్యారేజ్ బ్యూరో పెట్టి 90 పెళ్లిళ్ళు చేశారు. మిగతా 10 ఫినిష్ చేసి 100 పూర్తి చేస్తానని నేను ఛాలెంజ్ చేశాను. ఈజీగా 9 చేశాను. 3 months నుంచి నీ ఒక్కడికి మాత్రం చేయలేకపోతున్నాను. ఆ సల్మాన్ ఖాన్ కైనా సంబంధం తీసుకురావచ్చు, కానీ నీకు మాత్రం తేలేకపోతున్నాను. ప్రియా, నా ప్రాబ్లమ్స్ గురించి నీతో చెప్పాను కదా. అవి ప్రాబ్లమ్స్ కాదు నాయనా, కంప్లైంట్స్. ఒక అమ్మాయికి కాళ్ళకి పట్టీలు లేవని పద్ధతి లేదన్నావు. ఇంకో అమ్మాయి కళ్ళకి కాటికి లేదని కల్చర్ తెలియదన్నావు. ఒకదానికి దూకుడు ఎక్కువైందన్నావు, ఇంకో దానికి వాగుడు ఎక్కువైందన్నావు. తీరా అన్ని ఉన్న అమ్మాయిని తీసుకొస్తే ఆలస్యంగా వచ్చావు. ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి సహనం లేదనమాట. ఆహాహాహాహా. అమ్మాయిని కూడా చూడకుండా వంకలు పెట్టేవాన్ని నిన్నే చూస్తున్నాను. ఇంక నా కోపిక అయిపోయింది, నన్ను వదిలేపోవు ప్లీజ్. అది కాదు ప్రియా, అలా కాదు, ఇంకొకసారి గట్టిగా ట్రై చేద్దాం. సరే, ఇదే లాస్ట్ ఛాన్స్. కానీ నేను చూపించబోయే అమ్మాయిని నువ్వు ఫైనల్ చేసేయాలి, అంతే. మా యమ్మిని చాలా పద్ధతిగా పెంచినాం. పిడకలు కొట్టడం కానిచ్చి ఫిల్టర్ కాఫీ పెట్టడం దాకా అన్ని వాయమ్మే చేశాది. నేను కాఫీ తాగనండి. తెలుసండి, అందుకే మీకు పాలు తీసుకొచ్చాను. థ్యాంక్స్. అమ్మాయి ఓకేనా? అమ్మాయి మరీ క్లాస్గా ఉంది, కొంచెం మాసు. అవునా? మీకేడ నచ్చదోనని రొంత రొంత కంట్రోల్ పెట్టినా. అమ్మి ఈ బయటకు. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఓరమాస లెక్కల. నేను పక్కా లోకల్. మా అమ్మితో ఏమైనా పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మాట్లాడు బాబు. దేవుడా దేవుడా, ఇక్కడ దాకా తీసుకొచ్చా. ఏ వంక పట్టకుండా చూడు స్వామి. ఇదే నా ప్రపంచం, ఇదే నా కుటుంబం. మరి మీ గురించి? తన గురించి చెప్పడానికి పెద్దగా ఏమీ లేదు. చిన్నప్పుడే ఫ్యామిలీ మొత్తాన్ని పోగొట్టుకున్నాడు. తను చేసుకోబోయే అమ్మాయిలో అమ్మని వెతుకుతున్నాడు. లవ్కి ఊహ తెలిసాక తను కనే ప్రతి కళ తనకు కాబోయే భార్య గురించే. నీకు ఆరోగ్యం బాగాలేకపోతే అమ్మ అవుతాడు, మనసు బాగాలేకపోతే ఒక మంచి ఫ్రెండ్ అవుతాడు. నీ ఇంట్లో వాళ్ళకి ఏ కష్టం వచ్చినా తనే అండవుతాడు. నువ్వు తాళి కట్టించుకునేటప్పుడు తప్ప ఇంక జీవితంలో తలదించుకోవాల్సిన అవసరం రానివ్వడు. ఇంకేం ఆలోచించుకు శ్రావణి, ఓకే చెప్పాయి. నాకు ఓకే. అమ్మయ్య, నా టార్గెట్ ఫినిష్ అయిపోయింది. నీకు ఓకేగా? నా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయింది.
ప్రియ దగ్గర నుంచి ఫోన్ రావడం ఆగిపోయింది. రోజు తన నుండి ఫోన్ వస్తే టెన్షన్ పడిపోయే నేను తన నుండి ఒక్క కాల్ కూడా రాకపోయేసరికి నాలో ఏదో మిస్ అయిన ఫీలింగ్ స్టార్ట్ అయింది. తను నాకు దూరమైనప్పుడే తెలిసింది నేను తనకెంత దగ్గరయ్యానో. సారీ. నిశ్చితార్థం రోజు పెళ్లి కూతురుని చూస్తే రాని ఆనందం ప్రియని చూస్తే వచ్చింది. హాయ్ హాయ్. బావగారు మా అదృష్టం కాకుంటే ఇన్ని మంచి లక్షణాలున్న అల్లుడు గారికి ఇంతకాలం పెళ్లి కాకపోవడం ఆశ్చర్యంగా ఉన్నది. ఏం లేదు బావగారు, వెళ్ళిన ప్రతి చోటల్లో వాడికి అనిపించిన దాంట్లో నిజాయితీ ఉంటే చాలు, నిర్భయంగా చెప్పేస్తాడు. అదే వాడి మైనస్. లేదు అంకుల్, తనలా మనసులో ఉన్నది ఉన్నట్టు చెప్పగలగడం చాలా కష్టం. దట్స్ రేర్ క్వాలిటీ. ఐ లవ్ యూ. చూసావా, ఇంతమందిలో కూడా తన మనసులో మాట నీకు ఎలా చెప్పాడు చూడు. చెప్పింది నాకు కాదు, నీకు. నువ్వు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. తను చెప్పింది కరెక్ట్ ప్రియా. నన్ను అర్థం చేసుకునే అమ్మాయి కోసం ఇంతకాలం వెతికాను, కానీ నువ్వే అని లేట్గా అర్థమైంది. ఐఎమ్ సారీ శ్రావణి. ఐ హోప్ యూ అండర్స్టాండ్.